రోజు రోజుకు వస్తున్న వాతావరణంలో మార్పులతో కరీంనగర్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా పిల్లలు, పెద్దలు, వృద్ధులు జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్స్ వచ్చిన రోగులతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కిటకిటలాడుతోంది. ఇన్ పేషెంట్లు పెరిగే అవకాశం ఉండడంతో ఆసుపత్రిలో అదనపు వార్డులు ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. దోమల బెడద, పరిసరాల అపరిశుభ్రత, వాతావరణంలో మార్పులు, నీటి కాలుష్యం వంటి కారణాలతో ప్రజలు జ్వరాలు, ఇతర వ్యాధుల బారిన పడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వాతావరణం మారడంతో మళ్ళీ జిల్లాలో విష జ్వరాలు, తర్వాత అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పేషెంట్లు రకరకాల వ్యాధులతో బాధపడుతూ వచ్చారు. వీళ్ళంతా కూడా ఓపీ రాయించుకునేందుకు క్యూ లైన్లో ఉన్న పేషెంట్స్. ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున ఈ సంఖ్య కనిపిస్తూ ఉంది. గత వారం 10 రోజులుగా సీజనల్ డిసీజెస్ పెరగడంతో ఆసుపత్రులకు వస్తున్నారు జనం. వీళ్ళంతా కూడా రకరకాల ప్రాంతాల నుంచి, ఎందుకంటే కరీంనగర్ జిల్లా ఆసుపత్రి కాబట్టి వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కరీంనగర్ నగరవాసులు ఉన్నారు. బయట వర్షం సరిగా పడట్లేదు, పడినా కొంత పడుతుంది, వెంటనే ఎండ వస్తుంది. తర్వాత రకరకాల వాతావరణ పరిస్థితులతోటి రకరకాల జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఒకవైపు దోమలు పెరిగిపోవడం, తర్వాత మంచినీటి కాలుష్యం కావచ్చు, తర్వాత ఇట్లా రకరకాల వాతావరణ పరిస్థితులలో వీళ్ళంతా వస్తున్నారు. కొంతమందిని మాట్లాడిద్దాం ఏ జ్వరాలతో వచ్చింది. పెద్ద మనిషి, ఏమైంది నీకు? జ్వరం వచ్చింది. ఎన్నో రావట్టి మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి. జ్వరం కూడా వస్తుందా? జ్వరం వచ్చింది. జ్వరం రావట్టి 4 ఏంది మీ ఇంటికాడ దోమలు ఇట్లా బాగున్నాయా? వాతావరణం మారిందని వస్తుంది ఇట్లా? దోమలు ఏం లేదు కానీ మోకాళ్ళ నొప్పులు చేయబట్టి బాగా జ్వరం వచ్చింది. అడిగి తిరగలేక. మీరెక్కడి వచ్చారు? పెద్ద మనిషి మోతే సార్, మోతే రామాడుగు మండలం మోతే. ఏమైంది నీకు? కాలు ఆపచ్చు చేశాడు. కాలు ఆపచ్చు. ఓకే, ఎట్లా ఉంది ఊర్లలో పరిస్థితులు? వానలు పడ్డాయి, ఎండలు కొడుతున్నాయి, జ్వరాలు బాగలేవు, ఆనలు బాగలేవు, అన్ని జ్వరాలు, అంతా కరువు కచ్చింది. ఆరోగ్యాలు ఎట్లుంటున్నాయి ఊర్లో అందరి? ఇక అవే దోమ, జ్వరాలు అన్నీ ఇవే మోపైనాయి. వానల ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు. అమ్మ, ఏమైంది? పాపకా మీకా? ఏమైంది? మన వాతావరణం మారిపోయింది, జ్వరాలు వస్తున్నాయి, ఏంది పరిస్థితి? జ్వరం వల్లనే కొంచెం. ఎన్ని రోజులైందమ్మా? 2 days అయితే. ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి జ్వరంలో? ఏమైనా తలనొప్పి లాంటి? మామూలుగానే ఉంది జ్వరం, ఇంకా తలనొప్పి లాంటి అట్లా ఉన్నాయి? అదేం లేదు. బయట హాస్పిటల్ వేరే ఇక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చి. ఎట్లా ఉంది రష్? ఎంతసేపు అయింది క్యూలోకి వచ్చి? ఇప్పుడు నేను వచ్చి 1 hour అవుతుంది. మీరెక్కడి నుంచి వచ్చారమ్మా? కరీంనగర్. మాది కరీంనగర్. ఏమైంది మీకు? జ్వరం వచ్చింది, కాలు నొప్పులు బాగా. ఏంది వాతావరణం మీ ఇంటి దగ్గర పరిస్థితులు బాగలేవా? మంచిగానే ఉన్నాయి. అక్కడ దోమలు ఉన్నాయా? దోమలు బాగున్నాయి. అట్లా అన్నట్టు మస్తు ఘోరంగా అవుతుంది. నీళ్లు కూడా సరిగా వస్తలేదు. మురికి నీళ్ళు వస్తున్నాయి. అవి తాగితే మొత్తం కడుపులా వాంతి వచ్చినట్టు అవుతుంది. అంత మస్తు ఇది అవుతుంది, ఘోరంగా అవుతుంది. అమ్మా, ఏ ఊరు మీది? కొండపాక సార్. కొండపాక. ఏమైందమ్మా? కాలు గుంజుకొస్తుంది, 2లకు నడవత్తలేదు. పెద్దమ్మ, మీకేమైంది? నాకు బీపీ ఉన్నది బిడ్డ, బీపీ నరాల వీక్నెస్. ఓకే, ఇప్పుడు వాతావరణం మారింది, వెంటనే వాన కొడుతుంది, వెంటనే ఎండ కొడుతుంది. ఎట్లా ఉంది? జ్వరాలు ఉన్నాయి. జ్వరాలు, చెమటలచ్చుడు, ఉక్కపోసుడు, బీపీ చూపించుకుంటాను వచ్చిన బిడ్డ. ఓకే, మీకమ్మా? మాకు జ్వరం వస్తుంది, మోషన్ అవుతుంది. జ్వరం ఒకటేనా? ఏమైనా కాళ్ళు నొప్పుడు, మోషన్? ఏం లేవు కానీ జ్వరం మోషన్ అవుతుంది. ఏం జాగ్రత్తలు తీసుకుంటారు మరి? ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చేట్టున్నాయి. ఇప్పుడు ఏం జాగ్రత్తలు అంటే ఇక మంచిగా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటాను. మంచినీళ్ళు వేడి చేసుకొని తాగడం అలా తాగుతాను. అన్న, మీరెక్కడి నుంచి వచ్చింది? మేము కాలువసిరాము. మా చిన్నపిల్లానికి జ్వరం వస్తే తీసుకోవచ్చు. ఏమైంది ఊర్లో? మంచి లేదా పరిస్థితి? వాతావరణం మంచి లేదా? మామూలుగా అట్లా అందరికీ అట్లా జ్వరాలు వస్తాయి. ఊర్లో అందరికి వస్తున్నాయా? ఏ ఊరు మీది? కాలువసిరాంపూర్ దగ్గర మల్యాల. పెద్దపల్లి జిల్లా. పెద్దపల్లి జిల్లా. ఎక్కడ దాకా ఎందుకు వచ్చారు? అక్కడి నుంచి వెళ్ళి ఇటు పంపించారు. ఏమన్నారు మా డాక్టర్? మంచిగానే చూసారు, ఏం కాదు, వైరల్ జ్వరాలని. వైరల్ జ్వరాలని చెప్పి. ఓకే, మందులు దొరికినాయని? దొరికినాయి. అమ్మ, మీ బాబుకా జ్వరం? పాపకి ఏమైందమ్మా? కడుపు నొప్పి, మోషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలకు జ్వరాలు వచ్చేసి సీజన్ స్టార్ట్ అయింది. వర్షాలు ఒక దిక్కు పడుతున్నాయి, వెంటనే ఎండ కొడుతుంది, తర్వాత డిఫరెంట్ వెదర్ కనిపిస్తుంది, వాటర్ కంటామినేట్ అవుతుంది. మీరు ఏం కేర్ తీసుకుంటున్నారు? చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు తాస్తాం అంతే. ఇంటి పరిసరాలు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. కొద్దిగా మా అత్తకు జ్వరం వచ్చింది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎటు పోకుండా జాగ్రత్తగా, చల్లగాలి రాకుండా. మాకు చల్లగాలి వచ్చి ఇట్లా ప్రాబ్లం అయింది పాపకు. సీజనల్ వ్యాధులు పెరగడంతో పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక్కడ డాక్టర్ల బృందం వచ్చిన పేషెంట్లంతా కూడా పరిశీలిస్తాను. డాక్టర్ కార్తిక్ మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయినాయి కదా, ఎట్లాంటి లక్షణాలతో ఎక్కువ వస్తున్నారు పేషెంట్? అంటే చాలామంది వచ్చేది జ్వరాలు, తర్వాత గొంతు నొప్పి, దగ్గు,
ఇట్లాంటి తర్వాత తలనొప్పి కానీ ఒళ్ళు నొప్పులు చాలామంది ఇట్లా వస్తున్నారు. ఇప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? చాలా జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో డెంగ్యూ లాంటి ఫీవర్స్ వచ్చినాయి. ఇట్లాంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు. చాలామంది ఇట్లా అంటే వైరల్ ఫీవర్స్తో ఎక్కువ మంది వస్తున్నారు. జాగ్రత్తలు అంటే మెయిన్గా ఇట్లా అంటే పబ్లిక్ ప్లేస్లలో మాస్క్ పెట్టుకోవడం కానీ, లేకుంటే సరౌండింగ్స్ కొంచెం క్లీన్గా పెట్టుకోవడం కానీ, అవన్నీ కరెక్ట్ పెట్టుకుంటే అంటే వాటర్ ఎక్కువ ఉండడం కానీ, స్టోరేజ్ కానీ అట్లాంటివి లేకుండా ఉంటే డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇప్పుడు రాకుండా చూసుకోవచ్చు. చాలామంది జ్వరం రాగానే దగ్గర ఉన్న మెడికల్ స్టోర్కి డైరెక్ట్ వెళ్ళి మెడిసిన్స్ కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అందరు చేసే తప్పు అదే ఉంటుంది. అంటే వాళ్ళు అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడడము, అవసరం లేకుండా కొన్ని యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి వాడుతుంటే ఏంటంటే రెసిస్టెన్స్ వచ్చి వాళ్ళకి ఎక్కువ రోజులు యాంటీబయాటిక్స్ చేయాల్సి వస్తుంది. అంటే అడ్మిషన్ దాకా ఎక్కువ మంది వస్తున్నారు. డెంగీ అనేది మనకు ప్రతిసారి వింటా ఉన్నాం. వాళ్ళు ఎట్లా గుర్తుపడాలి సార్ మాకు డెంగీ లాంటి లక్షణాలు నేను వాళ్ళు పేషెంట్ ఎట్లా గుర్తుపట్టాలి? దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నారు? అంటే మెయిన్గా అందరికీ వచ్చేది ఏంటంటే ఒళ్ళు నొప్పులు ఎక్కువ వస్తుంటాయి. తర్వాత దాంతోపాటు జ్వరం వస్తుంటాయి. అంటే తలనొప్పి కానీ, నడుము నొప్పి కానీ, జాయింట్స్లలో నొప్పులు కానీ ఇట్లాంటివి వస్తుంటాయి. వీటి నుండి ఏంటంటే అవి రాగానే కొంచెం కేర్ఫుల్గా ఉండి తొందర వెళ్ళి ఒకసారి టెస్ట్ చేసుకోవడం ఏదైనా చూడాలి. ప్లస్ సరౌండింగ్స్లో కూడా ఎవరికైనా డెంగ్యూ ఉన్న వాళ్ళు ఉండేది ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీరు ట్రీట్ చేసినంత మనకు అంతవరకు ఇప్పటివరకు అట్లాంటి లక్షణాలతో వస్తున్నారా? వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు. అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. కొద్ది సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లాలోని డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్న వాళ్ళు ఏటేటా పెరుగుతున్నారు. ఈసారి కూడా ఇప్పుడు మొదటి దశలో ఉంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.